హలో అండి, ఈ రోజు మన టేక్ ఆఫ్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రోటీన్ షేక్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది సింపుల్ గా చూపిస్తాను, చూసారండి. ఓకేనా? సో ఇందులో మనకి 15 సాషెట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇలా ఉంటాయన్నమాట సాషెట్స్. ఈజీ టు క్యారీ, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈజీగా బ్యాగ్ లో వేసేసుకొని మంచిగా ఒక వాటర్ బాటిల్, ఒక షేకర్ కప్ పెట్టేసుకొని ఈజీగా మిక్స్ చేసేసుకొని తాగేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. సో దీనివల్ల మీకు బాడీలో ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్, మజిల్ గెయిన్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, లో క్యాలరీలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో ఇట్స్ ఏ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అన్నమాట. 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. బాగా గుర్తుంచుకోండి, 20 grams ఆఫ్ ప్రోటీన్ మస్ట్ అండ్ షుడ్ గా వస్తుంది. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. అండ్ మెయిన్ ఇది క్యాలరీస్ వచ్చేసి మనకి ఎన్ని క్యాలరీస్ తెలుసా? జస్ట్ 123 క్యాలరీస్ లో మాత్రమే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 123 క్యాలరీస్ లో కంప్లీట్ అవ్వడమే కాక 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుందండి. సో ఐసోలేటెడ్ అండ్ వే ప్రోటీన్ కూడా ఇస్తున్నాడు. సో అన్ని మనకి దీనిలోనే ఉంటాయి. అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉంటాయి, మస్ట్ అండ్ షుడ్ గా ఉంటాయి. సో అన్ని కూడా నేను చెప్తాను. మెయిన్ ఏంటంటే మనకి ఇందులో జీరో షుగర్, జీరో యాడెడ్ షుగర్. సో ఎలాంటి షుగర్ కంటెంట్ అనేది మనకి మిక్స్ అవ్వలేదు. సో ఈచ్ సాషెట్ వచ్చేసి 35 grams అనమాట. 123 క్యాలరీస్, అందులో 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. డైటరీ ఫైబర్ వచ్చేసి జస్ట్ 5 grams ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ జీరో షుగర్, జీరో యాడెడ్ షుగర్. ఓకే. అండ్ కార్బ్స్ వచ్చేసి జస్ట్ 4 grams మాత్రమే కార్బ్స్ ఉంటాయి మనకి. సింపుల్ గా 123 క్యాలరీస్ లోనే మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. అండ్ మెయిన్ ఏంటంటే క్రేవింగ్స్ ని కంట్రోల్ చేస్తుంది, హంగ్రీ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది, నీరసం అనేది ఎక్కడ రాకుండా చేస్తుంది. మీరు మార్నింగ్ 8:30 to 9 మధ్యలో తీసుకుంటే ఆఫ్టర్నూన్ 12:31 వరకు కూడా మీకు హంగ్రీ లెవెల్స్ అనేది అనిపించదు, ఆకలిని అనిపించదు అనమాట. సో హ్యాపీగా మీరు లంచ్ అనేది చేయొచ్చు. సో లేదు మాకు ఏదో ఒకటి కావాలి అనుకుంటే మిడ్ మార్నింగ్ స్నాక్ లో ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ డైట్ ప్లాన్ కూడా నేను చెప్తాను. సో ఇదైతే చాలా సింపుల్ గా హెల్దీగా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ కొంతమంది అడిగేది ఏంటంటే ఇంత 123 క్యాలరీస్ మనకి ఇది సరిపోతుందా అని అడుగుతూ ఉంటారు. బట్ కొంతమంది అడిగారు ట్రై చేసిన వాళ్ళు, వాళ్ళ కోసం చెప్పేది ఏంటంటే అఫ్ కోర్స్ మీరు 123 క్యాలరీస్, మీరు ఏదన్నా బనానా యాడ్ చేసుకోండి, ఒక డ్రాగన్ ఫ్రూట్ యాడ్ చేసుకోండి. సో దానికి వచ్చే క్యాలరీస్ ఎంత? మహా అయితే ఒక బనానాలో 70 నుంచి 80 క్యాలరీస్ మధ్యలోనే ఉంటుంది. మహా అయితే అది కూడా మిక్స్ చేస్తే ఏముంది, 200 క్యాలరీస్ లోపే కదా. సో కాబట్టి మీరు హ్యాపీగా ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, వండర్ఫుల్ గా. సో మీకు కూడా కావాలి, మీరు కూడా యూజ్ చేయాలి, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఎలా ఆర్డర్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.